ఇప్పుడు సమయం 7:15 కావస్తుంది. మొదలు పెడదాం. కాస్కో రాజా. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వచ్చినాం. ఇక బండి ఛార్జింగ్ పెట్టినా. ఇప్పుడే ఛార్జింగ్ పెట్టినా. టైం వచ్చి ఇప్పుడు 3:25 అవుతుంది. ఇప్పుడు సమయం మధ్యాహ్నం దాటి 3:25 కావస్తుంది. ఇప్పుడు వచ్చి ఛార్జింగ్ పెట్టాము. ఓలా S1 X5 డబల్ రైడ్ చేస్తే ఎంత మైలేజ్ వస్తుందో క్లియర్గా చూపించాము. పూర్తి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? 1 డే బైక్ ట్యాక్సీలో నడిపాను ఈరోజు నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. ఇవాళ మన ఓలా S1 X మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ ఒకరు ఏమనంటే, అన్న ఓలా మీద డబల్ రైడ్ చేస్తే మైలేజ్ ఎంత వస్తుంది అని మనకు ఒక కామెంట్ వచ్చింది. దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయన్న, ఫుల్ డే మొత్తం ఎంత వస్తుంది అని చెప్పి కామెంట్ చేస్తే మనం ఇలా ఎక్స్పెరిమెంట్ చేసినాం ఫ్రెండ్స్. ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్గా నేను హైదరాబాద్లో ఓలా బైక్ ట్యాక్సీ నడిపితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇక మనకు పోయేటప్పుడు మైలేజ్ చూపించిన, ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిన తర్వాత మైలేజ్ చూపించిన, మధ్యలో కూడా నేను ఎక్కడెక్కడ ఏమేమి తిరిగినా ఎట్లా తిరిగినా అవంతా వీడియో ఫుల్ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక మీకు వీడియో ఎండింగ్ వరకు ఎంత మైలేజ్ వచ్చింది అనేది కూడా మీకు అర్థమైపోతుంది. మొత్తం బైక్ ట్యాక్సీ నడిపించిన బాగుంటుంది వీడియో. తప్పకుండా లైక్ చేసి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం ఒక ఫుల్ డే పట్టింది ఫ్రెండ్స్ నాకు ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి. తప్పకుండా మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. తప్పకుండా వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత మైలేజ్ వచ్చింది. కామెంట్ చెప్పండి. మీరు కూడా నేను సస్పెన్స్లో చేసిన వీడియో పూర్తిగా చూడండి, ఎంజాయ్ చేయండి. హైదరాబాద్లో కొన్ని లొకేషన్లు కూడా మీరు అందంగా తిలకించి ఆనందపడవచ్చు. ఓకేనా? బైక్ ట్యాక్సీలో మీకు కొన్ని మంచి ముచ్చట్లు, మంచి ప్రదేశాలు కూడా చూపించిన. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో చూసి ఎంజాయ్ చేయండి, పూర్తిగా చూడండి, లైక్ చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? కొత్త వస్తున్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చూడండి, స్పీడోమీటర్లో మొత్తం చూపిస్తున్నాను. 100% బ్యాటరీ ఉంది. 11,073 ప్రజెంట్ ఉంది. మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. 7:30 అయిపోయింది, వెళ్తున్నాం. మొత్తం ఇవాళ మీకు డబల్ నడిపిస్తే ఎంత మైలేజ్ వస్తా అనేది ఇక మీరు కామెంట్లో చెప్పాలి, నేను కూడా చెప్పాను. ఇప్పుడు మీరు ఇది చూడండి, మళ్ళీ ఎండింగ్ వరకు కూడా చూడండి. మనమైతే స్టార్ట్ చేస్తాం. ఫస్టే ఇప్పుడు ఒక 2.5 కిలోమీటర్ల దూరం పోయి ఎక్కించుకోవాలి. లేడీస్ని ఎక్కించుకొని 72 రూపీస్ చూపిస్తుంది ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ రైడింగ్ ఇది. ఇవాళ మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్, మొత్తం చూపిస్తా చూడండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇవాళ మన ఓలా S1 X చూసారు కదా, మేము ఆల్రెడీ మీటర్ చూపించిన. ఈవినింగ్ వరకు ఎన్ని కిలోమీటర్, అంటే ఈ మొత్తం 0 వరకు వచ్చే వరకు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం, ఎంత సంపాదిస్తాం చూడాలి ఇక. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఫస్ట్ రైడ్ యూనివర్సిటీలోకి వచ్చినాం. 39 అండ్ చూడండి, ఇది 92 కిలోమీటర్స్ వచ్చి 11,081 ఉంది. ఇప్పుడు చూద్దాం ఎన్ని రైడ్లు కొడతాం, ఎంత వస్తాయి మనకి. ఇలా ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఒక బీటెక్ కాలేజ్ దగ్గరికి వచ్చినాం. ఒక అమ్మాయిని డ్రాప్ చేసినాం. ఇప్పుడు మనం 39 రూపీస్ వచ్చినాయి ఫ్రెండ్స్. 39 మీన్స్ 40 రూపీస్. ఇదంతా మార్నింగ్ టైం. ఇప్పుడు 8 o'clock దాటిపోయింది. ఎంత అయింది? 8:20 అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ జాగింగ్కి వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ సైడ్ ఎడుగు పడుతుంది. ఇవాళ మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్. మన ఓలా బండి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది డబల్ రైడ్లా చూద్దాం. మార్నింగ్ టైం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, పీస్ఫుల్ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో. పికప్ లొకేషన్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రజెంట్ అంబర్పేట అంటారు. ఇది అంబర్పేట్ రెడ్ లైన్ బిల్డింగ్ అంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇది సెకండ్ పికప్. ఎక్కడికి వెళ్తాం ఏందనేది అక్కడ దిగిన తర్వాత చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? ప్రజెంట్ మనం హ్యాబిట్స్లో ఉన్నాం. హ్యాబిట్స్ నుంచి బషీర్బాగ్ పోవాలి, బషీర్బాగ్ నుంచి అల్వాల్ పోవాలి. ఇప్పుడు 11,091 కిలోమీటర్లు తిరిగినాం. ఇంకా 85 పాయింట్లు ఉంది. పోదాం, చూద్దాం ఎంత ఉందో.
ఓకే ఫ్రెండ్స్, లొకేషన్కి పోదాం. లొకేషన్ నుంచి అల్వాల్ పోదాం. ఇది హ్యాబిట్స్. ఓకే ఫ్రెండ్స్, బస్సుకి బాగా వచ్చినాం. ఆ బాబాయ్ ఉన్నాడు. ఇప్పుడు అల్వాల్ పోవాలా. పోదాం అల్వాల్. హాయ్ చెప్తున్నా. ఎక్కడ చిన్న అల్వాలా? అల్వాల్ పోదామా? చలో. రైట్. ఇది అల్వాల్. ఒక అమ్మాయిని ఎక్కించుకొచ్చినాం. 16 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది చూద్దాం. అల్వాల్ నుంచి అల్వాల్కే ఒక 2-3 కిలోమీటర్స్ జర్నీ, 16 రూపాయలు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 11,111 కిలోమీటర్లు తిరిగినాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. 68 బ్యాటరీ ఉన్నది. 11,011 బ్యాటరీ ఏమో 68 ఉంది. ఇంకా 113 కిలోమీటర్లు. నేను ఈకో మోడ్లా, స్పోర్ట్ మోడ్లా 2 మోడ్లు యూజ్ చేస్తున్నా. నార్మల్ ఈకో, నార్మల్ మోడ్ 2 మోడ్లు యూజ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రైడ్కి వెళ్ళిపోదాం. ఇక నెక్స్ట్ రైడ్ కొడుతుంది చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం బంజారా హిల్స్ పోవాలి ఫ్రెండ్స్. కస్టమర్ పికప్ లొకేషన్కి వచ్చి కాల్ చేస్తున్నా. ఇక్కడ అయితే పెట్టినా రమ్మని చెప్పి. ఇక్కడ నుంచి వచ్చింది మనోడు. బిజీ అంటుంది నెంబర్. అస్సలు చెప్తలేడు ఫోను. కొందరు ఉంటారు ఫ్రెండ్స్ ఇట్లనే. ఇక్కడ నుంచి బంజారా హిల్స్ పోవాలి. గాడ్స్ టెంపుల్ చర్చ్ అంట. ఈ నుంచి బంజారా హిల్స్ వాట్స్ అనుకుంటే మనోడు హ్యాండ్ ఇచ్చిండు. హ్యాండ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇది అయిపోవాలంటే 5 నిమిషాలు టైం పడుతుంది. ఇది అయిపోవాలంటే కొందరు ఉంటారు అబ్బా ఇట్లనే. నేను 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ ఫోన్ చేస్తే ఇట్లా బుక్ చేసుకోవద్దు అట్లాంటప్పుడు. అట్టిగా ఇబ్బంది పెట్టినట్టే కదా. ఇదే లొకేషన్ నుంచి వచ్చింది మనకు. యాక్చువల్గా ఏంటంటే బుకింగ్ చేసిన పర్సన్ బంజారా హిల్స్ నుంచి బుక్ చేసిండు. ఏమంటారు, పార్సల్. ఎట్ లాస్ట్ మళ్ళీ ఫోన్ కాల్ చేసిరు వాళ్ళే. ఫోన్ కాల్ చేసి పైకి రమ్మని వాళ్ళే పైకి వచ్చిన. ఇక పోతున్నాం. ఇప్పుడు బంజారా హిల్స్ పోతున్నాం. అంటే నేను కొంచెం ఏమంటారు, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అట్టిగా అదైపోయింది అని కొంచెం ఫీల్ కావాల్సి వచ్చింది. కానీ ఎట్ లాస్ట్ మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ పార్సల్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇట్లుంటాయి అప్పుడప్పుడు. ఫీల్ కావాల్సి వస్తుంది, తర్వాత అంతా ఓకే అయిపోతుంది. డైరెక్ట్ బంజారా హిల్స్ వారిప్పుడు మనం బంజారా హిల్స్. నేను అనుకున్నా ఇదే బిల్డింగ్లోకి వెళ్ళి వస్తుంది అనుకున్నా. ఇక్కడ నుంచి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇక పోదాం బంజారా హిల్స్లో. అది వెళ్దాం పై. ఓకే ఫ్రెండ్స్, మనం బంజారా హిల్స్లో ఉన్నాం. ఏమంటారు, డెలివరీ చేసినాం పార్సల్. ఇక 194 ఇచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి
ఏమంటారు ఫ్రెండ్స్ 11:15 అవుతుంది, 11:15. మన ఏమంటారు కిలోమీటర్ బ్యాటరీ చూడండి 1133 బ్యాటరీ 53 ఉంది. 72 కిలోమీటర్స్ వస్తుందట. మనం ఈకో మోడు, నార్మల్ మోడు రెండు యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడికి పోతాం చూడాలి ఇక. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రైడ్ ఎక్కడికి చూడాలా. ఇవాళ మనకు ఎన్ని కిలోమీటర్లు వస్తాయి కంప్లీట్గా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. కమెంట్లో చాలామంది అడిగారు డబల్ రైడ్ చేస్తే ఎంత అని అడిగారు. దానికోసమే మన ఈ టెస్ట్. మనకి అమౌంట్ ఎంత వచ్చింది కూడా చెప్తాను. ఇప్పటివరకు అమౌంట్ మనకి అబ్బో కింద పడిపోయింది 455 ఇప్పటి వరకు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ ఎక్కడికని చెప్దా. ఇక్కడ నుంచి ఎక్కడికి పోతాం చూద్దాం. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ ఏమంటారు ఆర్పి రోడ్ అంటారు ఇది. ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక పికప్ పడ్డది, ఇక డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ఇదంతా మీరు కనిపిస్తున్న ఆర్పి రోడ్. కొంచెం అటు పక్కకు పోతే ట్యాంక్ బండి, ఇటు పోతే సికింద్రాబాద్. ఇదంతా ఈ ఆర్పి రోడ్ చుట్టుపక్కలనే ఉంటాయి. ప్రజెంట్ మనం ఈసీఎల్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఈసీఎల్ ఉన్నాం. ఇక మరి ఇక్కడ నుంచి మనం ఎక్కడికి పోతాం చూడాలి. బ్యాటరీ కూడా 30కి వచ్చింది ఫ్రెండ్స్. 32% బ్యాటరీ. ఏమంటారు 11,159 ఇప్పటి వరకు నడిచింది. ఇంకా 45 కిలోమీటర్లు వస్తాయి. పోదాం ఈసీఎల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి చూస్తూనే ఉండండి. లైక్ చేసి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఈసీఎల్ అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ ఉంది కదా బ్యాక్. అయ్యప్ప స్వామి టెంపుల్. ఆర్డర్ పడ్డది ఫ్రెండ్స్. ఫుడ్ ఆర్డర్ తీసుకొని పోతున్నాం. ఓలాలో ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి పోతాం చూడాలి. ఈ పైన లొకేషన్ నుంచి ఓకే ఫ్రెండ్స్, డెలివరీ చేసినాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అయిపోయింది. బిల్డింగ్ వెరైటీ ఉంది. నెక్స్ట్ ఆర్డర్ ఏమొస్తుందో చూడాలి. లంచ్ టైం అయింది ఫ్రెండ్స్. 1 అయిపోయింది. మార్నింగ్ వచ్చినా నేను. మన బండిలో ఇప్పుడు ఛార్జింగ్ ఎంత ఉందో చూద్దాం. 20 వరకు ఎక్కడున్నా. ఇప్పుడు మనం ఏఎస్ రావు నగర్లో ఉన్నాం. ఏఎస్ రావు నగర్ నుంచి మళ్ళీ మన ఏరియాకు పోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, ఇప్పుడు చూద్దాం మనది ఎక్కడ దాకా వచ్చింది ఛార్జింగ్. ఇంకెంత ఉంది? 28 ఉంది ఫ్రెండ్స్ ఛార్జింగ్. 111,164 తిరిగింది. ఇంకా 40 కిలోమీటర్స్ వస్తుందట. ఒకటి ఆర్డర్ వచ్చింది, చూద్దాం ఏడుకోయింది. 28 ఇది వద్దబ్బా. డైరెక్ట్ ఇంటికి పోవాలి ఇప్పుడు మనం. ఇక ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏఎస్ రావు నగర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఏడుకోతాం చూద్దాం. క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది ఫ్రెండ్స్. బ్యాటరీ వచ్చేసి 26 ఉంది, 25 ఉంది, 26 కూడా లేదు. చూపిస్తా చూడండి. 25 ఉంది, 36 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పటివరకు ఇంత తిరిగినాం. ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి. ఈ ఒక రైడ్ ఉంది. ఆ రైడు వ్యక్తి క్యాన్సల్ ఏమంటారు చూస్తున్నా. ఇంకా 2 నిమిషాలు అయితే క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇది మనం చాలా దూరంలో ఉన్నాం ఫ్రెండ్స్, చాలా దూరంలో ఉన్నాం. ఇంటికి వెళ్ళాలంటే ఆ బ్యాటరీ చూసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఒక 20 ఉన్నప్పుడు చూస్తా, కానీ ఇప్పుడు తక్కువ ఉంది బ్యాటరీ.
మనోడు వస్తే పోదాం, లేకపోతే ఇది క్యాన్సిల్ చేసి వెళ్ళిపోదాం. లాస్ట్గా ఇదే లాస్ట్, దీంతో లాస్ట్ చేద్దాం. మార్నింగ్ వచ్చిన ఆకలి అవుతుంది. ఇక మొత్తం ఇవాళ మీకు డబల్ కొడితే ఎంత వస్తుంది అనేది ఇవాళ మొత్తం ఫుల్ క్లారిటీ చూపిస్తా. ఇది కూడా ఛార్జింగ్ అయిపోయింది మొబైల్లో కూడా. ఇది ఒక్కసారి ఫోన్ చేద్దాం ఫ్రెండ్స్, ఎవరికైనా ఏం పనులు ఉంటాయి మళ్ళా. ఇది ఒకసారి ఫోన్ చేసి ఫైనల్గా క్లోజ్ చేద్దాం. ఇక ఇది ఒకసారి చూసి 5 నిమిషాలు ఆగాలి. 5 నిమిషాలు ఆగితే ఆగి మనం బుకింగ్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇది లాస్ట్ కాబట్టి ఇక మనం వెళ్ళిపోదాం ఇంటికి. ఇక దూరంగానే ఉన్నా, ఏవో ఎప్పుడు వచ్చినా ఇది మన కొత్తగా చెప్తుంది కథ మనకు. మూసుకొని ఉండు. వచ్చే ఇవన్నీ చేస్తాను బొమ్మ అప్పటి నుంచి. ఇక క్యాన్సిల్ చేసే టైం కూడా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి రెడ్ మార్క్ పడ్డది. కథ క్యాన్సల్, బుకింగ్ క్యాన్సల్, కథం. క్యాన్సల్ ఇంకా ఏం చేస్తావు, ఇక అయిపోయింది ఫ్రెండ్స్. ఇక క్యాన్సల్ చేసి పడేస్తుంది. కస్టమర్ రిలేటెడ్ ఇష్యూ, కస్టమర్ రిలేటెడ్ స్పైసీ టచ్ అట. ఇక్కడ ఆగిన ఏమంటారు చికెన్ నూడిల్స్ చెప్పిన ఫ్రెండ్స్, తిని మెల్లగా బయలుదేరుతా. మార్నింగ్ వచ్చిన ఆకలి అవుతుంది. చికెన్ నూడిల్స్ ఫ్రెండ్స్, ఇవి ఏస్రావు నగర్. ఇది తినాలి. ఇక తిని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక మెల్లగా పోయే వరకు గంట పడుతుంది టైం, అందుకే తింటాను. ఫ్రెండ్స్ లాస్ట్లో మనం కోటికి వచ్చినాం. చెప్పాను ఈ బ్రదర్ వచ్చి ఎక్కడ ఈసీఎల్ అది ఏమంటారన్నా, ఈసీఎల్ నుంచి లాస్ట్ రైడ్ చెప్పాలనుకుంటానా, చెప్పాలనుకుంటానా. ఇది లాస్ట్ ఇక్కడితోనే ఎండుగా. ప్రజెంట్ మనం కోటిలో ఉన్నాం ఫ్రెండ్స్, కోటిలో ఉన్నాం ప్రజెంట్. ఇదో చూడండి, ఇప్పుడు మనం ఇక్కడికే మన ఏమంటారు మొబైల్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇద్దరితో మనం ఎండ్ చేస్తున్నాం. 11,186 ఉన్నది ఇప్పటికి కిలోమీటర్లు. ఏమంటారు బ్యాటరీ వచ్చేసి 11 పాయింట్లు ఉంది. మనం తొందర వెళ్ళిపోవాలి, లేకపోతే కష్టం అవుతుంది. ఇంతకుముందు కొంచెం డబ్బా దిశ కాడ ఎత్త కాడ చేతి ఇట్లా అయింది. ఇది కోటి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కోటి. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వచ్చినాం. ఇక బండి ఛార్జింగ్ పెట్టినా, ఇప్పుడే ఛార్జింగ్ పెట్టినా. టైం వచ్చి ఇప్పుడు 3:25 అవుతుంది. చూడండి 3:25 ఎగ్జాక్ట్లీగా. మనం మార్నింగ్ పోయినాం, చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది 7 పాయింట్లు ఉంది ఫ్రెండ్స్. 6 కిలోమీటర్లు వస్తుంది. 7 పాయింట్లు ఉంది, 6 కిలోమీటర్లు వస్తుంది. 11,192 కిలోమీటర్లు తిరిగినాం ఇప్పటి వరకు. ఇవాళ ఎంత తిరిగినాం అనేది ఇప్పుడు పోయి కౌంట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, స్విచ్ చేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, సౌండ్ వస్తుంది చూడండి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇవాళ టాస్క్ కంప్లీట్. డబల్ డ్రైవ్ చేస్తే ఎంత మైలేజ్ వస్తుంది చెప్పండి. ఇక మీరు కామెంట్లలో వీడియో మొత్తం చూసి ఎంత వచ్చింది మైలేజ్ చెప్పండి.
ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ టైం అయింది వచ్చే వరకు. ఒక వీడియో వేయాలంటే ఇంత కష్టం ఉంటుంది. తప్పకుండా కొత్త వస్తువులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సరిగా హాయ్ ఫ్రెండ్స్. డోరే ఇలా స్కూల్ 3:30కి అయిపోతుంది. ఇది పట్టుకో. చలో పద. దా. నాడు అబ్బా. సెల్ స్విచ్ ఆఫ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఏమంటారు, ఛార్జింగ్ పెట్టి ఇవాళ మనం ఎంత ఎర్న్ చేసినాం అనేది కూడా చూపిస్తా. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మనం 11,073 కిలోమీటర్లు ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మనం 11,192 కిలోమీటర్లు తిరిగినాం. అంటే టోటల్గా 119 కిలోమీటర్లు తిరిగినాం. ఇంకా బ్యాటరీ 7 పాయింట్లు ఉంది. ఇంకా 6 కిలోమీటర్లు వస్తుంది. అంటే టోటల్గా 120 కిలోమీటర్లు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కష్టపడితే మనకు ఎంత వచ్చిందనేది చూపిస్తా అని చెప్పినా కదా, చూపిస్తా. వైట్ అండ్ సీ. టోటల్గా మనకు వచ్చింది 881 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్గా అయితే 11 రైడ్స్ కంప్లీట్ చేసినాం. మార్నింగ్ స్టార్ట్ చేస్తే మనం వచ్చేసరికి చూసిగా టైం ఎంత అయిందో అది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మన రైడ్స్ 11, మన ఏమంటారు పైసలు వచ్చేసి 821. అండ్ మనం మొత్తం తిరిగింది 125 కిలోమీటర్లు. డబల్ రైడ్ చేస్తే మన ఓలా S1X ఇన్ని కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా వస్తుంది. ఎంత 120 పైనే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు పూర్తి క్లారిటీగా చెప్పిందని అనుకుంటున్నా. ఒక వీడియో చేయడానికి ఇంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఎడిటింగ్ చేయాలి, చాలా కష్టం ఉంటుంది. తప్పకుండా కొత్త వస్తున్నారు లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా మీ కిరాక్ కాకా, టాటా, బై బై, సీ యూ.